హాయ్ హాయ్ ఏ మళ్ళీ అవుట్ యూ స్టూపిడ్. ఎవడేస్తానండి పడ్డాయా లేదా రోజోటి కొట్టిదండి. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. నేను వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా ఓడిపోయావా? వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రే అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో బా చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేకపోయాడు కానీ దీనికి అనుకుంటేట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే బిల్లు ఇందారు తీసుకోండి. ఒరే కిరణ్, అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలా మీరు? బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ చాలా టఫ్ వీడు. సంధ్య ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది, మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు తినేస్తున్నాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా డౌట్లు వస్తే అడుగుతాం, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి ఐ లవ్ యూ. అత్తయ్య పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. దీనికి మాత్రం రెడీ. చాలు ఐ లవ్ యూ. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. బాబు ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుముద్దలు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాంగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండీ, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్. మీరు ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ. గాడ్ బ్లెస్ యూ. మా అందగాడేడి? ఎవరో గర్ల్ ఫ్రెండ్ తెల్లలే. వాడి ఫేస్ కంత సీన్ లేదే. ఉంటే నీకెందుకు పడతాడులే. చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? వాషింగ్టన్ వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చా. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? లేకపోతే కట్టుకున్న పిల్లలు అడ్డమైన వివరాలన్నీ కావాలి దీనికి. చాలు, మీరు మా రిసెప్షన్ కి తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్ యూ. సునీల్ మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీకాంత్. ఓ తెగ మురిసిపోతున్నాడు, ప్రపంచం లేడు, అక్కడికే వెళ్ళినట్టు. సంధ్య, మీరు మా రిసెప్షన్ కి డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్. సంధ్య మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే బాయ్. ఏ సునీల్, అన్నట్టు మర్చిపోయాను, సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ సంగతి ఏంటి? పని మనే సూర్య మీద తిరగడం అంటే నాకు ఎంత సరదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏడ్చావులే, ఇప్పుడు కాదు, రేపు. రేపా?
మరి ఇప్పుడు ఎందుకు చెప్పా? సునీల్, ఇంతకీ రేపు మనం ఎక్కడ కలుసుకుంటున్నావు? తాజ్ మహల్, ఈఫిల్ టవర్, చైనా వాళ్ళు, కుతుబ్ మినార్, ఎక్కడైనా సరే నాకు ఓకే. మరి లేకపోతే ఏంటి, మనం వెళ్ళేది ప్రపంచ యాత్రగా, ఎగ్జిబిషన్ కి. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్నం ఎక్కువ కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తోలుకోవడం వల్ల కట్నమో రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మ ఏంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా, ఆడుతూ పాడుతూ పని చేయాలి అంతే కదా. ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? అలాగే తప్పకుండా పంపించాలి. అరే సూరిబాబు, ఈ బ్రీఫ్ కేసు లోపల పెట్టు. అలాగే సార్. ఓకే ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కిరణ్? సార్ అది సునీల్ ఆఫీస్లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. ఎవరిని వర్క్ చేసుకోనివ్వట్లేదు. చూడండి సార్ అతను. సునీల్, మిస్టర్ సునీల్, వాడిని ఒకసారి నా ఛాంబర్కి పంపించు. వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? ఆ దిల్ చేత పిలుస్తున్నాడు. ఏలు ఈడొకడు ఏడోడు వచ్చినా నన్నే పిలుస్తాడు. ప్లీజ్ వెయిట్, చేస్తాం.